Hi friends, welcome to Tackle Knowledge channel. APSCRT లో second unit Playing with Magnets part 1 చూద్దాం. All of you would have seen a pin holder in your school office. See figure 1A. So మీరు స్కూల్ ఆఫీస్లో పిన్ హోల్డర్ని చూసుంటారు. You may have seen that in this pin holder some pins are attached to the top or cap. సో ఈ పిన్ హోల్డర్ని చూసినట్టయితే పిన్స్ అనేది అతుక్కోనన్నా ఉంటాయి పైన, లేదంటే క్యాప్ మీద అయినా ఉంటాయి అన్నమాట. యూ మైట్ హ్యావ్ సీన్ సమ్ మెటల్ స్టిక్కర్స్ స్టక్ టు ది అవుట్డోర్ ఆఫ్ అన్ ఐరన్ అల్మారాస్ ఆర్ ఏ రెఫ్రిజిరేటర్. సి ఫిగర్ 1B. సో మీరు చూసినట్టయితే మెటల్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్ డోర్ మీద, అల్మారాస్ మీద, రెఫ్రిజిరేటర్ మీద అంటే ఫ్రిడ్జ్ మీద అట్లా అతుక్కొని ఉంటాయి. వాట్ ఈస్ దేర్ ఇన్ దోస్ స్టిక్కర్స్ విచ్ మేక్స్ దెమ్ స్టిక్ టు ద ఐరన్ డోర్స్. సో దాంట్లో ఏముంది, ఎందుకు అతుక్కుంటున్నాయి ఆ ఐరన్ డోర్స్కి అనేది చూద్దాం. వై డూ ద పిన్స్ గెట్ అటాచ్డ్ టు ది క్యాప్ ఆఫ్ ది పిన్ హోల్డర్. సో పిన్స్ అనేది ఎందుకు అతుక్కుంటున్నాయి ఆ పిన్ హోల్డర్కి. వాట్ కుడ్ బి దేర్ ఇన్ దట్ క్యాప్. సో ఏముంది ఆ క్యాప్లో. డస్ ఇట్ అట్రాక్ట్స్ ఆబ్జెక్ట్స్ అదర్ దెన్ పిన్స్. సో పిన్స్ కాకుండా ఇంకేమైనా అవి అతుక్కుంటున్నాయా. డూ దే స్టిక్ టు వుడెన్ డోర్స్ ఆర్ ప్లాస్టిక్ డోర్స్ టు. సో అవి వుడెన్ డోర్స్కి, ప్లాస్టిక్ డోర్స్ కూడా అతుక్కుంటున్నాయా. యాక్టివిటీ 1, ఫైండింగ్ ఆబ్జెక్ట్స్ దట్ గెట్ స్టక్ టు ది క్యాప్ ఆఫ్ ది పిన్ హోల్డర్. సో యాక్టివిటీ 1లో ఆబ్జెక్ట్ ఏదైతే క్యాప్ పిన్ హోల్డర్కి ఉన్న క్యాప్కి ఏవైతే అతుక్కుంటున్నాయో దాని యాక్టివిటీ చూద్దాం. టేక్ ఏ పిన్ హోల్డర్ ఫ్రమ్ యువర్ స్కూల్ ఆఫీస్. సో మీ స్కూల్ నుంచి పిన్ హోల్డర్ తీసుకోండి, స్కూల్ ఆఫీస్లో నుంచి పిన్ హోల్డర్ తీసుకోండి. డ్రాప్ సమ్ పిన్స్, జంప్ క్లిప్స్, ఐరన్ నెయిల్స్ ఇంటూ ఇట్. సో దాంట్లో కొన్ని పిన్స్, జంప్ క్లిప్స్, ఐరన్ నెయిల్స్ వాటిల్లో వేయండి. వాట్ డూ యూ అబ్జర్వ్. ఏం చూస్తారు. డూ ద సేమ్ విత్ ఏ పీస్ ఆఫ్ పేపర్. సో ఒక కాగితంతో కూడా అట్లాగే చేయండి. ఎ పెన్సిల్ అండ్ అన్ ఎరేజర్. పేపర్తో, పెన్సిల్తో, ఎరేజర్తో కూడా అట్లాగే చేయండి. పైన నుంచి డ్రాప్ చేయండి. ఏదైతే పిన్ హోల్డర్ క్యాప్ ఉందో దాని మీద ఈ పేపరు, పెన్సిల్, ఎరేజర్ 3 వేయండి. వాట్ డూ యూ అబ్జర్వ్. ఏం చూస్తారు. యూ వుడ్ నోటీస్ దట్ ద సమ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్, పిన్స్, జంప్ క్లిప్స్, నెయిల్స్ గెట్ స్టక్ టు ది టాప్ ఆఫ్ ది పిన్ హోల్డర్ వైల్ ది అదర్ ఆబ్జెక్ట్స్, పేపర్, పెన్సిల్, ఎరేజర్ ఫాల్ ఇన్ టు ది పిన్ హోల్డర్. సో మీరు ఏం నోటీస్ చేస్తారు. ఎప్పుడైతే మీరు పిన్, జంప్ క్లిప్స్, నెయిల్స్ అనేది పైన నుంచి డ్రాప్ చేస్తారో అవి వెంటనే అతుక్కుంటాయి. కానీ ఈ పేపరు, పెన్సిల్, ఎరేజర్ ఏదైతే ఉందో అవి అతుక్కోవు అన్నమాట ఆ పిన్ హోల్డర్కి. వై డస్ ఇట్ హ్యాపెన్ సో. అది ఎందుకు అలా జరుగుతుంది. ద క్యాప్ ఆఫ్ ది పిన్ హోల్డర్ కంటైన్స్ అ మెటీరియల్ నోన్ యాజ్ మ్యాగ్నెట్. సో ఆ క్యాప్, పిన్ హోల్డర్కి ఏదైతే క్యాప్ ఉందో దానికి మ్యాగ్నెట్ అనేది ఉంది. విచ్ అట్రాక్ట్స్ సబ్స్టెన్స్ లైక్ ఐరన్ పిన్స్, ఐరన్ నెయిల్స్. సో ఆ మ్యాగ్నెట్ అనేది ఐరన్ పిన్స్, ఐరన్ నెయిల్స్ని అతుక్కునేలా చేస్తుంది అనమాట. అది అట్రాక్ట్ చేస్తుంది. సిమిలర్లీ ద మెటల్ స్టిక్కర్స్ ఆల్సో హ్యావ్ ఎ మ్యాగ్నెట్ ఎట్ దేర్ బ్యాక్ సో దట్ దే క్యాన్ స్టిక్ టు ఐరన్ డోర్స్. సో మెటల్ స్టిక్కర్స్ ఇవన్నీ మ్యాగ్నెట్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఐరన్ డోర్స్కి అతుక్కుంటున్నాయి. వాట్ మెటీరియల్ ఈజ్ నీడెడ్ ఫర్ మేకింగ్ మ్యాగ్నెట్స్. సో ఏ మెటీరియల్ కావాలి మ్యాగ్నెట్ తయారు చేయడానికి. హౌ వేర్ దీస్ మ్యాగ్నెట్స్ డిస్కవర్డ్. సో ఈ మ్యాగ్నెట్స్ ఎలా డిస్కవర్ చేశారు. లెట్ us ట్రై టు ఫైండ్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ పింక్లో ఇచ్చున్నారు. రైట్ నౌ ద నియోడైమియం ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ కరెంట్లీ నోన్. సో నియోడైమియం అనేది స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ అనేది తెలుసుకుందాం. స్టోరీ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. ఇప్పుడు ఇది స్టోరీ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. అరౌండ్ 2500 years ago there lived an old shipyard named Magnus. He used to take his goats and sheep to the hills for grazing. సో 2500 సంవత్సరాల క్రితం ఒక ఓల్డ్ షిప్ యార్డ్ ఉన్నాడు అనమాట. అతని పేరు మ్యాగ్నస్ అంట. సో అతని దగ్గర గోటు, షీప్స్ ఉండేటివి. అతను హిమాలయ పర్వతాల దగ్గరికి వాటిని తీసుకుని వెళ్ళి మేత మేయడానికి తీసుకెళ్లేవాడంట. హీ ఆల్వేస్ క్యారీడ్ ఏ వుడెన్ స్టిక్ విచ్ హ్యాడ్ ఏ ఐరన్ క్యాప్ ఆన్ ఇట్స్ లోవర్ ఎండ్. సో అతని దగ్గర ఏదైతే వుడెన్ స్టిక్ ఉందో దానికి
దానికి ఐరన్ క్యాప్ అనేది అటాచ్ చేసి ఉందన్నమాట. దాని కింద దానికి లోవర్ ఎండ్లో ఐరన్ క్యాప్ అనేది పెట్టున్నారు. వన్ డే వైల్ హిస్ గోట్స్ వేర్ గ్రేజింగ్ మ్యాగ్నస్ డిప్డ్ హిస్ స్టిక్ ఇంటూ ఏ స్ప్రింగ్ ఆఫ్ వాటర్. సో ఒకరోజు తన గోట్స్ తింటూ వెళ్తూ ఉంటే తను మ్యాగ్నస్ అనే అతను ఆ కర్ర అనేది కింద పడింది అనమాట. ఒక వాటర్లో కిందకి ఇట్లా లాగేసుకునింది అనమాట. అండ్ పోక్డ్ ఎట్ ది పెబుల్స్ అండ్ స్టోన్స్ ఎట్ ది బాటమ్ విత్ ఇట్. సో అది పెబుల్స్ స్టోన్స్ మీద ఇట్లా టక్ కనబడింది అనమాట వాటర్ డిప్ అవుతానే. సడన్లీ హీ ఫెల్ట్ సంథింగ్ పుల్లింగ్ హిస్ స్టిక్. సో అతని కర్ర ఏదో లాగుతున్నట్టు అనిపించింది అనమాట. వెన్ హీ టుక్ ఇట్ అవుట్ ఆఫ్ వాటర్ హీ సా ఎ స్టోన్ స్టక్ టు ది ఐరన్. సో ఐరన్ క్యాప్. సో ఆ ఐరన్ క్యాప్కి ఒక రాయి అనేది అతుక్కొని వచ్చింది అనమాట. ద స్టోన్ విచ్ మ్యాగ్నస్ పుల్డ్ అవుట్ వాజ్ కాల్డ్ లోడ్ స్టోన్. సో అది మ్యాగ్నస్ తను ఏదైతే అతనికి ఆ స్టోన్ అనేది వచ్చింది ఐరన్ క్యాప్కి, దాన్ని లోడ్ స్టోన్ అని అంటాం. ఇట్ ఈస్ అ న్యాచురల్ మ్యాగ్నెట్ అండ్ పొసెసెస్ ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ ఐరన్. సో అది న్యాచురల్ మ్యాగ్నెట్ అనమాట. సో ఆ మ్యాగ్నెట్కి అట్రాక్టింగ్ ఐరన్ అని అట్రాక్టింగ్ ప్రాపర్టీస్ అనేది ఉందన్నమాట. ది మ్యాగ్నెట్ వీ డిస్కస్డ్ ఆర్ నాట్ న్యాచురల్ మ్యాగ్నెట్స్, దీస్ మ్యాగ్నెట్స్ ఆర్ మ్యాన్మేడ్ మ్యాగ్నెట్స్. సో మనం ఏవైతే ఏవైతే మ్యాగ్నెట్స్ డిస్కస్ చేసామో అవి న్యాచురల్ మ్యాగ్నెట్స్ కాదు. దీస్ మ్యాగ్నెట్స్ ఆర్ మ్యాన్మేడ్. అవి మ్యాన్మేడ్గా ప్రిపేర్ చేసిన మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. సో మ్యాగ్నెట్స్ అనేవి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. The magnets we see and use in our daily life possesses different shapes. సో మనం డైలీ లైఫ్లో ఏవైతే మ్యాగ్నెట్స్ చూస్తామో అవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. సమ్ ఆఫ్ ది యూజువల్ షేప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 2. సో ఇక్కడ ఫిగర్ 2లో షేప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అంటే చూపించున్నారు. ఏమేమిటి? బార్ మ్యాగ్నెట్, రింగ్ మ్యాగ్నెట్, డిస్క్ మ్యాగ్నెట్, హార్షూ మ్యాగ్నెట్. హార్షూ మ్యాగ్నెట్ అంటే ఇవి గుర్రాలకి వేస్తారనమాట. థింక్ can we make a magnet in a required shape? సో మనకు కావాల్సిన షేప్లో మ్యాగ్నెట్ని మనం వంచగలుగుతాము. యూజువల్లీ మ్యాగ్నెట్ ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ ఐరన్. సో మ్యాగ్నెట్స్ అనేది స్టీల్తో కానీ ఐరన్తో కానీ తయారు చేస్తారు. హవెవర్ స్పెషల్ అలాయ్స్ ఆఫ్ ఐరన్, నికెల్, కాపర్, కోబాల్ట్ అండ్ అల్యూమినియం క్యాన్ బి మేడ్ ఇన్ టు పవర్ఫుల్ మ్యాగ్నెట్స్. సో స్పెషల్ అలాయ్స్ వచ్చేసి ఐరన్, నికెల్, కాపర్, కోబాల్ట్, అల్యూమినియం ఇవన్నీ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ అన్నమాట. Activity 2. Finding materials attracted by magnets. సో మ్యాగ్నెట్లో ఉన్న మెటీరియల్స్ ఏమున్నాయో ఇప్పుడు ఈ యాక్టివిటీ 2లో చూద్దాం. టేక్ ఏ బార్ మ్యాగ్నెట్, నెయిల్, జంప్ క్లిప్, ప్లాస్టిక్ స్కేల్, అ పీస్ ఆఫ్ గ్లాస్, కీ, పేపర్, ఐరన్ బోల్ట్, పెన్, బ్లేడ్, పెన్సిల్, నైఫ్, స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్, పీస్ ఆఫ్ చాక్, వుడ్ అండ్ టచ్ ద మ్యాగ్నెట్ టు ఈచ్ ఐటమ్. Does the magnet attract every object? సో ఈ పైగా ఉన్న ఆబ్జెక్ట్స్, ఐటమ్స్ ఏవైతే తీసుకున్నామో అది ప్రతి మ్యాగ్నెట్కి అతుక్కుంటున్నాయా ప్రతి ఒక్కటి? అబ్జర్వ్ అండ్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్. డ్యూలీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ విచ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మేడ్ ఇన్ టేబుల్ 1. సో టేబుల్ 1లో మనం రికార్డ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క ఆబ్జెక్ట్ అతుక్కుంటుందా లేదా అని. సో టేబుల్ 1 చూద్దాం. నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, material of which the object is made, iron, plastic, aluminum, wood, glass and any other. Attract by magnet, yes or no. Yes or అది అతుక్కుంటుందా లేదా అని ఎస్ లేదా అంటే నో. అంటే నో పెట్టాలి. జంప్ క్లిప్ అనేది ఐరన్, సో ఎస్ అది అట్రాక్ట్ అవుతుంది మ్యాగ్నెట్కి. స్కేల్ అనేది ప్లాస్టిక్, అది అట్రాక్ట్ అవ్వదు, నో. సో గ్లాస్ అనేది పీస్ ఆఫ్ ఎ గ్లాస్ ఉంది, గ్లాస్ అనేది అతుక్కుంటుందా మ్యాగ్నెట్కి? గ్లాస్ అనేది ఏంటి? గ్లాస్ అనేది గ్లాస్ మెటీరియల్ అనమాట. సో అది అట్రాక్ట్ అవ్వదు మ్యాగ్నెట్కి. నెక్స్ట్ కీ వచ్చింది, కీ అట్రాక్ట్ అవుతుందా? ఎస్, కీ అనేది మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది. పేపర్ అట్రాక్ట్ అవ్వదు. ఐరన్ బోల్ట్ అట్రాక్ట్ అవుతుంది. పెన్ అట్రాక్ట్ అవ్వదు. బ్లేడ్ అట్రాక్ట్ అవుతుంది. పెన్సిల్ కూడా అట్రాక్ట్ కాదు. నైఫ్ అట్రాక్ట్ కాదు. స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ కాదు, అట్రాక్ట్ అవ్వదు. పీస్ ఆఫ్ చాక్ అట్రాక్ట్ అవ్వదు. వుడ్ కూడా అట్రాక్ట్ అవ్వదు. సో ఇవన్నీ కొన్ని అట్రాక్ట్ అవుతాయి, కొన్ని అట్రాక్ట్ అవ్వవు అన్నమాట.
సో ఇవన్నీ మనం టేబుల్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. సో విచ్ మెటీరియల్స్ ఆర్ అట్రాక్టెడ్ బై ఏ మ్యాగ్నెట్, ఏ మెటీరియల్స్ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతున్నాయి. విచ్ మెటీరియల్స్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ బై ఏ మ్యాగ్నెట్, ఏ మెటీరియల్స్ అట్రాక్ట్ అవ్వట్లేదు మ్యాగ్నెట్కి. ద మెటీరియల్స్ దట్ ఆర్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్ ఆర్ కాల్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఏవైతే మ్యాగ్నెట్కి అతుక్కున్నాయో అవి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటాం. ద మెటీరియల్స్ దట్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్స్ ఆర్ కాల్డ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఏవైతే మ్యాగ్నెట్కి అతుక్కోవో అవి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్, దే క్యాన్ బీ యూస్డ్ టు సపరేట్ సమ్ మిక్స్చర్స్. సో కొన్ని మ్యాగ్నెట్లో ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ వచ్చేసి కొన్ని మిక్స్చర్స్ని సపరేట్ చేయడానికి పనికొస్తాయి. గివ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఫర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి. గివ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ మెటీరియల్కి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇవ్వండి అని అంటున్నారు ఇక్కడ. మ్యాగ్నెట్స్ హ్యావ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అట్రాక్టింగ్ మెటీరియల్స్ లైక్ ఐరన్ బేస్డ్ ఆన్ దిస్. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మ్యాగ్నెట్కి ప్రాపర్టీస్ అట్రాక్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఐరన్కి అట్రాక్ట్ అవుతుంది మ్యాగ్నెట్. బేస్డ్ ఆన్ దిస్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్, దే క్యాన్ బీ యూస్డ్ టు సపరేట్ సమ్ మిక్స్చర్స్. సో ఇది మ్యాగ్నెట్ని బేస్ చేసుకొని దాని యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఐటమ్స్ అనేటివి సపరేట్ చేయొచ్చు అనమాట. ఏవైతే అట్రాక్ట్ అవుతాయో అవి మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయ్యే వాటిని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటున్నాం, ఏవైతే అతుక్కో అవి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటున్నాం. వన్స్ ద గ్రీక్ సైంటిస్ట్ Archimedes of the Eureka used lodestone to win enemies in battles by using lodestone to get the nails from the ship, so the ship would sink. సో ఇక్కడ ఏంటంటే సైంటిస్ట్ ఆర్చిమెడిస్ అనే అతను యురేకాలో లోడ్ స్టోన్స్ అని ఎనిమీస్ నుంచి విన్ అవ్వడానికి లోడ్ స్టోన్ అనేది బ్యాటిల్స్లో యూజ్ చేసేవారు అనమాట. ఎట్లా అంటే ఆ లోడ్ స్టోన్ని ఎప్పుడైతే షిప్కి నెయిల్స్ అనేది ఫిక్స్ చేస్తాడో అప్పుడు ఆ షిప్ అనేది మునిగిపోద్ది అనమాట. మునిగిపోయి అతను బ్యాటిల్ అనేది గెలవచ్చు అని చెప్పి ఇది లోడ్ స్టోన్ అనేది అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు అనమాట బ్యాటిల్స్కి. యాక్టివిటీ 3, క్యాన్ వి సపరేట్ ఐరన్ ఫిల్లింగ్ ఫ్రమ్ సాయిల్. సో మనం సాయిల్లో నుంచి ఐరన్ ఫిల్లింగ్ అనేది సపరేట్ చేయొచ్చా. టేక్ ఏ బార్ మ్యాగ్నెట్ అండ్ రోల్ ఇట్ ఇన్ ద సాయిల్ ఇన్ యువర్ స్కూల్ గ్రౌండ్ ఫార్ సమ్ టైమ్. సో ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని మట్టిలో మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, బార్ మ్యాగ్నెట్ దొరికితే మ్యాగ్నెట్ తీసుకుని సాయిల్లో ఎట్లా అని మనం రోల్ చేసేవాళ్ళం కదా. పుల్ అవుట్ ది మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్ని బయటికి తీస్తే వాట్ డూ యూ ఫైండ్, మనం ఏం చూస్తాం. డస్ ఎనీథింగ్ గెట్ అటాచ్డ్ టు ది మ్యాగ్నెట్, ఏదన్నా మ్యాగ్నెట్కి అటాచ్ అయి ఉంటుందా. యూ మే ఫైండ్ సమ్ డార్క్ పార్టికల్స్ ఆఫ్ సాయిల్ స్టిక్కింగ్ టు ది మ్యాగ్నెట్. సో మనం డార్క్ పార్టికల్స్ చూస్తాం దాని చుట్టుపక్కల అతుక్కొని. నౌ జెంట్లీ రిమూవ్ దీస్ డార్క్ పార్టికల్స్ ఫ్రమ్ ది మ్యాగ్నెట్ అండ్ కలెక్ట్ దెమ్ ఇన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. సో ఆ డార్క్ పార్టికల్స్ని సపరేట్ చేసి ఒక పేపర్లో కలెక్ట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ఐరన్ ఫిల్లింగ్స్, అవి మట్టిలో ప్రజెంట్ అయి ఉన్న ఐరన్ ఫిల్లింగ్స్. కీప్ దీస్ ఐరన్ ఫిల్లింగ్స్ ఇన్ ఎ బాక్స్ టు యూజ్ ఇన్ ఫర్దర్ యాక్టివిటీస్. సో ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అనేది మనము దాచిపెట్టుకోవాలి ఫర్దర్ యాక్టివిటీస్ చేయడానికి. విచ్ పార్ట్ ఆఫ్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ మోర్ ఐరన్ ఫిల్లింగ్స్, ఏ పార్ట్ మ్యాగ్నెట్ ఐరన్ ఫిల్లింగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఏ సైడ్, నార్త్ పోలా సౌత్ పోలా అని, అది ఇప్పుడు ఫర్దర్గా చూస్తాం మనం. ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ది మ్యాగ్నెట్ డూ యూ ఫీల్ మోర్ డిఫికల్టీ ఇన్ రిమూవింగ్ ఐరన్ ఫిల్లింగ్స్. సో ఏ పార్ట్ నుంచి మనం ఐరన్ ఫిల్లింగ్స్ అనేది తీయడానికి డిఫికల్ట్గా ఫీల్ అయ్యాం. పోల్స్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్. డస్ ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ ఐరన్ ఫిల్లింగ్ remain same for all parts of a bar magnet. సో ఈ అట్రాక్టింగ్ ఐరన్ ఫిల్లింగ్స్ మ్యాగ్నెట్కి ఏవైతే ఐరన్ ఫిల్లింగ్స్ అట్రాక్ట్ అయ్యి ఉన్నాయో అవి అట్లానే ఉంటున్నాయా లేదా పార్ట్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్గా ఉండిపోతున్నాయా. యాక్టివిటీ 4, స్ప్రెడ్ సమ్ ఐరన్ ఫిల్లింగ్ యూనిఫామ్లీ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. సో ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అనేటివి ఒక పేపర్ మీద యూనిఫామ్గా స్ప్రెడ్ చేయాలి. ప్లేస్ ఏ బార్ మ్యాగ్నెట్ బిలో దిస్ షీట్. సో ఈ షీట్ కింద బార్ మ్యాగ్నెట్ అనేది ప్లేస్ చేయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్, ఏం చూస్తాం. డూ యూ అబ్జర్వ్ ఎనీ చేంజెస్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్ స్ప్రెడ్ ఓవర్ ది షీట్.
ఏమన్నా మనం ఏమన్నా చేంజెస్ చూసామా, ప్యాటర్న్ ఆఫ్ అయన్ ఫిల్లింగ్స్ స్ప్రెడ్ ఓవర్ ది షీట్, దాని ఒక ప్యాటర్న్ ఏమన్నా చేంజ్ అయిందా ఆ షీట్ మీద అనేది మనం ఏమన్నా గమనించామా, అబ్జర్వ్ చేసామా అని అడుగుతున్నారు ఇక్కడ. యూ విల్ అబ్జర్వ్ దట్ ది యూనిఫామ్ స్ప్రెడ్ అయన్ ఫిల్లింగ్ కాన్సన్ట్రేట్ అట్ 2 points ఆఫ్ ది పేపర్ షీట్. సో మనం ఏం చూస్తామంటే యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట అయన్ ఫిల్లింగ్స్ అనేటివి 2 points 2 points ఆఫ్ ది పేపర్ షీట్లో మనం యూనిఫామ్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుంటాం అనమాట. ఎట్ సమ్ డిస్టెన్స్, ఇక్కడ చూపించినట్టు చూడండి, ఫిగర్లో చూపించున్నారు చూడండి, ఇట్లా కాన్సన్ట్రేట్గా 2 points దగ్గర అయన్ ఫిల్లింగ్స్ అనేటివి అటు సైడ్ ఇటు సైడ్ స్ప్రెడ్ అయి ఉంటాయి. అట్ సమ్ డిస్టెన్స్ యూ విల్ ఫైండ్ సమ్ స్కాటర్డ్ అయన్ ఫిల్లింగ్ బిట్వీన్ దీస్ 2 points. సో అయన్ ఫిల్లింగ్స్ అనేటివి స్కాటర్డ్ అయ్యి 2 pointsగా కనిపిస్తుంటాయి. ఫిగర్ 3, ఇక్కడ ఫిగర్ 3లో చూపించున్నారు చూడండి, అటు కొంచెం స్కాటర్డ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, స్కాటర్డ్ అంటే ఏం లేదు, అది దూరంగా ఉన్నాయి అని అర్థం, స్ప్రెడ్ అయి ఉన్నాయని. దిస్ చేంజ్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ అయన్ ఫిల్లింగ్ on the sheet of paper is due to the magnet present below it. So spread of iron fillings ఏవైతే షీట్ మీద ఉన్నాయో అవి మ్యాగ్నెట్ ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి మనం కింద పేపర్ని ఇట్లా అంటే కదులుతూ ఉంటాయి కదా పైన ఐరన్ ఫిల్లింగ్స్. సో అవి మనం స్కూల్ టైమింగ్లో అన్నీ ఇలాంటివి ఆడుకుంటూ ఉంటాం కదా. ద ఐరన్ ఫిల్లింగ్ మూవ్ టువర్డ్స్ ఇట్స్ ఎండ్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నెట్. సో అయన్ ఫిల్లింగ్స్ అనేటివి అవి కదులుతూ ఉంటాయి అన్నమాట, ఎండ్కి కొసలకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మ్యాగ్నెట్ వల్ల. ఈ మ్యాగ్నెట్ సైడ్కే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, సో అవి కదులుతూ ఉంటాయి. దస్ ద ఎండ్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ మోర్ అయన్ ఫిల్లింగ్ దాన్ ది మిడిల్ పార్ట్ ఆఫ్ ది మ్యాగ్నెట్. సో మధ్యలో పార్ట్ కంటే మ్యాగ్నెట్ యొక్క ఎండ్స్ దగ్గర ఎక్కువగా అట్రాక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఈ అయన్ ఫిల్లింగ్స్. బై దిస్ యాక్టివిటీ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎవ్రీ బార్ మ్యాగ్నెట్ ఆల్వేస్ హ్యావ్ 2 ends whose attracting capacity is more than its other part. సో ఇప్పుడు కూడా బార్ మ్యాగ్నెట్కి 2 ends అట్రాక్టింగ్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. దీస్ ఎండ్స్ ఆర్ కాల్డ్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్స్. సో ఈ ఎండ్స్ని మనం పోల్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అని అంటాం. ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ an arrangement of wire coils. Often the wire is wound around a ferromagnetic substance such as steel. So electromagnetic అనేది అరేంజ్మెంట్ ఆఫ్ వైర్ కాయిల్స్. సో వైర్ కాయిల్స్ని అరేంజ్ చేసి ఉన్న వాటిని ఎలక్ట్రోమాగ్నెట్స్ అని అంటాం. ఎలక్ట్రోమాగ్నెట్స్తో తయారు చేసి ఉంటారు. ఆఫన్ వైర్ ఈజ్ వౌండ్ అరౌండ్ ఏ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్. సో వైర్ అనేది చుట్టూ ఉండేది ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ వచ్చేసి స్టీల్ అనేది వౌండ్ చేసి పెట్టుంటారు అనమాట. ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్తో చేసి ఉంటారు. యాక్టివిటీ 5, ఫైండింగ్ డైరెక్షన్స్ విత్ అ బార్ మ్యాగ్నెట్. సో మనం ఈ బార్ మ్యాగ్నెట్తో డైరెక్షన్స్ తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సస్పెండ్ ది బార్ మ్యాగ్నెట్ ఫ్రీలీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ థ్రెడ్ టైడ్ అరౌండ్ ఇట్స్ సెంటర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 4. సో ఇక్కడ ఫిగర్ 4లో చూపించినట్టుగా ఒక బార్కి మనం ఈ బార్ మ్యాగ్నెట్ అనేది టై చేసి ఇట్లా ఒక థ్రెడ్తో టై చేసి ఇలా పెట్టాలన్నమాట. డస్ ద మ్యాగ్నెట్ రిమైన్ స్టేషనరీ. సో మ్యాగ్నెట్ అనేది అలాగే ఉంటుందా, వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో కొంతసేపు వెయిట్ చేయాలన్నమాట. వాట్ డూ యూ ఫైండ్, మనం ఏం కనిపెడతాం. యూ విల్ నోటీస్ దట్ ద మ్యాగ్నెట్ ఫైనలీ టేక్స్ అ పొజిషన్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. సో ఈ మ్యాగ్నెట్ మనం ఎప్పుడైతే కట్టి ఇట్లా కొంతసేపు వదిలేసామంటే అప్పుడు అది నార్త్ సౌత్ డైరెక్షన్ తీసుకుంటుంది అనమాట, పొజిషన్లో ప్లేస్ అవుతుంది మ్యాగ్నెట్. మార్క్ ది ఎండ్ దట్ పాయింట్స్ టువర్డ్స్ ది నార్త్ విత్ సమ్ కలర్. సో ఒక కలర్తో నార్త్ అనేది మనము నోట్ డౌన్ చేసుకోవాలి, అంటే మార్క్ చేసుకోవాలి. నౌ డిస్టర్బ్ ది మ్యాగ్నెట్ అండ్ అగైన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇప్పుడు మళ్ళీ మ్యాగ్నెట్ డిస్టర్బ్ చేసి మళ్ళీ కొంతసేపు వదిలేసామంటే వేర్ డస్ ద కలర్డ్ పోర్షన్ కమ్స్ టు రెస్ట్. సో మనం ఏదైతే మార్క్ గీసుంటామో, ఏ పక్క అయితే నార్త్ సైడ్ కలర్తో మనం మార్క్ చేసి ఉంటామో అది మనం డిస్టర్బ్ చేసి వదిలేసామంటే కొంతసేపు తర్వాత ఆ కలర్డ్ పొజిషన్ అనేది మళ్ళీ ఏ సైడ్కి వస్తుందో మనం చూడాలి. రిపీట్ దిస్ ఎక్స్పెరిమెంట్ అట్ అనదర్ ప్లేస్. సో ఇంకో ప్లేస్ దగ్గరకు వెళ్ళి సేమ్ ఎక్స్పెరిమెంట్ని చేయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్, ఏం చూస్తాం. మ్యాగ్నెట్ ఆల్వేస్ కమ్ టు రెస్ట్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్లోనే
అది రెస్ట్ అయ్యి ఉంటుంది అనమాట, అంటే ఆగి ఉంటుంది, నార్త్ సైడ్ డైరెక్షన్లోనే ఉంటుంది అనమాట. ఇన్ ఈచ్ కేస్ ద మార్క్డ్ ఎండ్ పాయింట్స్ టువర్డ్స్ నార్త్. సో ఎప్పుడు కూడా మనం మార్క్డ్ సైడ్ ఏదైతే నార్త్ సైడ్ మార్క్ చేసుకుంటామో అది ఎప్పుడు నార్త్ అని అనమాట. దిస్ ఎండ్ ఈజ్ నోన్ యాజ్ నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్. సో ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో నార్త్ సైడ్, దాన్ని నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అని అంటాం. ద అదర్ ఎండ్ విచ్ పాయింట్స్ టువర్డ్స్ ద సౌత్ ఈజ్ నోన్ యాజ్ సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఏదైతే ఇంకొక సైడ్ మనం మార్క్ చేయలేదో అది సౌత్ అని అంటాం, దాన్ని సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అని అంటాం. దిస్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెట్ ఈస్ కాల్డ్ డైరెక్షనల్ ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెట్ని డైరెక్షనల్ ప్రాపర్టీ అని అంటాం. ఇట్ ఈస్ ఎగ్జిబిటెడ్ ఓన్లీ బై మ్యాగ్నెట్స్. సో అది ఓన్లీ మ్యాగ్నెట్స్తోనే ఎగ్జిబిట్ చేయగలుగుతాం. we use this property to make the magnetic compass. సో ఈ ప్రాపర్టీ అనేది మనం మ్యాగ్నెటిక్ కంపాస్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.